హే గాయ్స్, ఈరోజు నేను మమ్మీ అయితే ఒక స్పెషల్ పర్సన్ని కలవడానికి అయితే వాళ్ళ ఇంటికి వచ్చాము. అండ్ ఆ స్పెషల్ పర్సన్ని మీకు చూపించాలి అని చెప్పాలి అంటే ఈ బ్లాగ్ మొత్తం ఎండ్ వరకు చూడండి. అండ్ ఐ హోప్ ఈ సర్ప్రైజ్ అయితే తనకి హ్యాపీగా ఫీల్ అవుతుంది అనుకుంటున్నా. లెట్స్ గో అండ్ సీ. సో ఇక్కడైతే నేను కింద ఆల్రెడీ వీళ్ళ ఇంటికి రీచ్ అయిన తర్వాత తనకైతే కాల్ చేసి, లేదు నేను రావట్లేదు అండ్ మా మమ్మీ ఒక్కతే వస్తుంది అని చెప్పి చిన్న ప్రాంక్ చేశాను తన మీద. సో ఫీల్ అయినట్టుంది. అండ్ అలాగే ఇప్పుడు ఎలాగో నన్ను చూసిన తర్వాత హ్యాపీగా ఫీల్ అవుతుంది అనుకుంటున్నా. కానీ నేను ఎట్టు పోయినా ఎక్కడికి వెళ్ళినా ఈ బల్లి మాత్రం నన్ను మాత్రం వదలదు. ఎక్కడ చూడ నా వెనుకనే వస్తుంది. అది ఏంటో ఏమో అర్థమే కాదు. సో ఇప్పుడు మమ్మీ అయితే ఎక్కడితే వెళ్తుంది. నేను బయటే వెయిట్ చేస్తున్నా తన రియాక్షన్ కోసం. తనకు తెలియదు ఇంకా నేను వచ్చినట్టు. బట్ లెట్స్ సీ. అండ్ యాక్చువల్గా చెప్పాలంటే మమ్మీ ఇది సెకండ్ ఆర్ థర్డ్ టైం అనుకుంటా నాతో పాటు వీళ్ళ ఇంటికి రావడం. సో మమ్మీ అందుకే నర్వస్గా ఫీల్ అవుతుంది. వచ్చిందా? తను లోపల ఉంది, వ్లాగ్ చేస్తున్నట్టుంది. బిజీగా ఉంది, కనిపించట్లేదు ఈ కెమెరా. లెట్స్ గో. వాళ్ళ మమ్మీ అది మా మమ్మీ ముందు ఉన్నది. అమ్మో, నించొని కాలు నొప్పి వస్తున్నాయి. కానీ ఇది మాత్రం రావట్లేదు. ఇక్కడ వీళ్ళ అక్క వచ్చింది మమ్మీకి కంపెనీ ఇవ్వడానికి వచ్చింది. ఐ హోప్ కెమెరాకి కనిపిస్తుంది అనుకుంటున్నా. బ్లర్గా మాత్రం ఉంటే అవాయిడ్ చేయండి. అది ఇంకా చూడట్లేదు. అది అసలు వ్లాగ్లో బిజీ ఉంది, ఆంటీతో మాట్లాడుతుంది. ఇది ఎంత ఎట్టిదంటే చెప్పాలంటే నిజంగా అసలు బిజీ అయింది మాట్లాడడంలో. అసలు నేను కూడా చూడట్లేదు అసలు. విండో సైడ్ అట్ లాస్ట్ ఫైనల్ ఇయర్ చూసేసింది. నమ్మలే కదా నేను వస్తున్నా అంటే. అట్లున్నావు ఇక నించండి. అప్పటి ఫోన్ అని అబ్జర్వ్ చేసినావా? కళ్ళు కూడా పని చేస్తాడు. నేను రావట్లేదని చెప్పింది గాయస్. అన్నిటి కట్ అవుతుంది. ఎన్నిసార్లు నేనే రావాలి మీ ఇంటికి? నేను ఇప్పుడు చాలా కష్టపడ్డది పొద్దున. అదా గాడి పిల్ల? ఏంటిది గాడి పిల్ల? నేను రాదనా? నా ఇంక తీస్తున్నా. పొద్దు నుంచి కష్టపడింది పాపం. అంతేనా? కష్టపడ్డా, చెమట వచ్చిన ఉంటుందా డైలాగ్. ఇంకా కింది ఆడ ఆన్ చేసి వచ్చి పెట్టేసినావు. అక్కడ ఆన్ చేసి పెట్టేసి వచ్చినావా? ఆఫ్ చేయాలా పోయి? ఎందుకు? అసలు యాక్చువల్ గా ఈసారి రాకపోతున్నా ఆంటీ హాస్పిటల్. ఇప్పుడు హాస్పిటల్ నుంచి వచ్చిన అయ్యలర్జీ అయింది. నా గురించి కూడా మొక్కలే ప్లీజ్. పింక్
ఏంది ఇది నాకు క్యూట్ ఉన్నది ఏంది తీయదు ఏం కాదు తీయండి. ఏదైనా రేపటి కోసం మీకు అవసరం పెట్టు నాకు అది చెప్తున్నా మీకు అవసరం కావాలి మీ అన్న అవును, అవును. అని నీ దగ్గర పెట్టావదా అని కావాల్సి నీ దగ్గర పెట్టావు వీళ్ళకి కావాల్సి నేనే చదివినా మంచిగా ప్యాకింగ్ చేసి పెట్టి అంటే మీకు తెలుసా శివాని అంటే మొత్తం మొత్తం ప్యాకింగ్ ఇప్పుడు బ్లౌజ్ పీస్ గాజులు వచ్చి వేస్తుంది అవునా అయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మంచిగా నాతో పాటే ఉండాలి, ఎవరిని దగ్గర పోవద్దు అట్లా అని చెప్పి మంచిగా చదువుకోవాలి. లైఫ్ లాంగ్ ఉండాలి అంతే కదా. ఇంతకుముందు లిఖిత వచ్చింది గాయస్. ఏం చెప్పిందమ్మా నాకు చోలకి ఇంపే కూడా ఇంపాలి ఏమన్నది చెప్పండి గాయస్, ఏం చెప్తావు చెప్పే. ఆమె శివాని లంగమని అంటే బాగుంటే కనుక కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి guys. ఇంకా ఇంకా తిరుగుతావా? ఏమదు ఇప్పుడే పసుపు రాసింది, ఫోటోలు దిగినాం, ఇంకా వాయనం తీసుకొని వెళ్ళాలి. నేనే చూడలేదు. హన్సిని రెండు వీడియోలు ఇగో ఇందులో ఇగో ఇందులో అష్టలక్ష్మి అంటే మా అంటే చూడండి. ఫంక్షన్ ఎందుకు ఇట్లా ఉంటుంది చూడండి. లక్ష్మీదేవి అంటాను. హంస నేను కూడా లక్ష్మీదేవి అని చెప్పాను. సో ఇప్పుడే అయితే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చి వరలక్ష్మి అయితే వాయినం తీసుకొని వెళ్ళిపోతున్నాం. సో ఎండింగ్ ఇస్తున్నాం. బాయ్ అప్పు. బాయ్ బాయ్. బాయ్ ఫ్రెండ్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు నా ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, రోజు కనిపిస్తాను మీకు మీకు సరే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్ నా షేర్. ఛానల్ పేరు చెప్పలే కదా, హనీ శివు బ్లాగ్స్. ఎట్లా డిస్టర్బ్ చేస్తున్నావు? సో డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు హంస ఆఫీషియల్. బాయ్ చెప్పాయి. బాయ్. నేను వస్తా 8th రోజు మరి. 8th రోజు వస్తా. బాయ్ బాయ్.